దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బాగున్నారా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. 128 1వ వచనం. నిజంగా మన జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన మనలను ప్రతి విధమైన కీడు నుండి తప్పిస్తాడు. సామెతలు 16:6. నిరంతరం నీపై తన దృష్టి నిలుపుతాడు. కీర్తన 33:18. తన దయా కనికరములను నీకు చూపుతాడు. లోక 1:50. ఐశ్వర్యమును ఘనతను నీకు ప్రసాదిస్తాడు. సామెతలు 22:4. నీ అవసరతలన్నిటినీ తీరుస్తాడు. కీర్తన 34:9. నీవు తెలుసుకొనవలసిన వాటినన్నిటినీ నీకు బయలుపరుస్తాడు. కీర్తన 25:14. నీ పిల్లల పిల్లలను ఆశీర్వదిస్తాడు. కీర్తన 103:17. ఇక ఇంతకంటే ఏం కావాలి మన జీవితంలో? అపరిమితమైన దేవుని ప్రేమ నిరంతరం మన మీద కుమ్మరించబడినట్లుగా మనం ప్రార్థన చేయాలి.